వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మిస్తున్నారు, ఎప్పటి వరకు పూర్తవుతాయి అన్న విషయాలపై ఆరా తీశారు. 5,61,00,000తో 144 ఇళ్లు నిర్మిస్తున్నామని అధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు. ములవాగుపాగు నిర్మిస్తున్న నూతన 2వ బ్రిడ్జ్ పనులను, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కమిషనర్ గారు బ్రిడ్జి పెట్టు, ఫస్ట్ బ్రిడ్జి తర్వాత రోడ్. నేను అడ్డు వరకు ముందడికి పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూపూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధరాంతరంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈ రోజు మేమందరం కూడా వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలీని కూడా కుంగిని కూడా చూసిండ్రు. అక్కడ మళ్లీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుపు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పిన ఆదేశాలు జరిగింది. సంబంధించిన కాంట్రాక్టుల దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పుకు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పని సూచనలు చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయ అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న ఆమె మేరకు వీటన్నింటి చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరులకు వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూ లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి భక్తులు, ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి. ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం, స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా ఈ పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.